హలో అండి. వినాయక చవితి రోజు మా ఇంట్లో ఏ విధంగా అయితే పూజను చేసుకున్నాం అనేది చూపించేస్తాను. ముందుగా శుభ్రంగా స్నానాలన్నీ చేసేసి నేను ఇలా పూజ కోసం ప్రిపేర్ చేసేస్తుంటే పక్కన మా అమ్మగారు ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారనమాట. నేను పాలి కట్టేస్తున్నాను. ఇలా పాలి కోసం ముందుగా మామిడాకుల్ని చుట్టూరా అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇలా పాలీలోకి వేయడానికి మనం పళ్ళనైతే వేస్తాం కదా, అప్పుడు పళ్ళకి పాలనైతే కట్టేసుకొని పళ్ళని ఒక్కొక్కటిగా పాలీలోని వేసేస్తున్నాను. ఇలాగా పాలి అంతా రెడీ చేసి పెట్టేసిన తర్వాత వినాయకుడిని పెట్టడానికి ఇలా పీటకి పసుపు రాసేసి నిండా ముగ్గులు అవి వేసేసి పొట్లు పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాము. తర్వాత బియ్యం వేసి తమలపాకులో వినాయకుడిని పెట్టుకుంటాం అనమాట. ఏ పూజకైనా ముందుగా పసుపు వినాయకుడిని అయితే పెట్టుకోవాలి కదా, సో అలాగా పెట్టేసుకున్నాము. తర్వాత దేవుని కూడా ఇలాగ పెట్టేసి దేవుని కూడా పువ్వులతో అలంకరించేసుకున్నాను. తర్వాత ఇక్కడంతా ప్రిపేర్ చేసేసాక లాస్ట్లో కలవ పూలని పాలికి కట్టడం మర్చిపోతే అవి కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ కూడా రెడీ చేసేసి మేము పూజకైతే కూర్చునిపోయాము. పూజలో ఎప్పుడు కూడా కథ నేనే చదువుతూ ఉంటానన్నమాట. సో పూజని అయితే స్టార్ట్ చేసేసాను. వినాయక చవితి వ్రతకల్పము మొత్తం పూర్తిగా చదివేసి నైవేద్యాలన్నీ కూడా దేవుడికి సమర్పించేసి లాస్ట్లో దేవుడికి కూడా హారతి ఇచ్చేసి ఈ సంవత్సరం కూడా అందరూ బాగుండాలి చెప్పి దండం పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఈ సంవత్సరం మా వినాయక చవితి పూజ అయితే జరిగింది. మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.